నా బుజ్జోడిచ్చింది నేను ముచ్చటపడి వేసుకున్నా. నేనైతే తీయ. చిట్టి, మొండిగా ప్రవర్తించుకో. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా ఆ నెక్లెస్ తీసివ్వు. అవేవి నా మీద లేదు అంటే నీ ఇష్టం. నీ మీద నాకున్న ప్రేమనే నా మెడలో నుంచి ఈ నెక్లెస్ తీయించింది. నువ్వెన్ని చెప్పినా మీ వదిలిన తరీకైతే నాకైతే మంచిగా లేదు. అయ్యో, పూజ మొదలయ్యేలా ఉంది. కాంతమ్మత్త ఇంటి ఇంకా రావడం లేదు. దాక్షాయిని, ఏంటక్కా ఇక్కడేం చేస్తున్నావు? అవతల పూజ మొదలవ్వబోతోంది, లోపలికి రా. నువ్వు వెళ్ళక్క, నేను ఇప్పుడే వస్తాను. సరే, తొందరగా వచ్చే. వచ్చేసావా? నీకోసమే టెన్షన్తో వెయిట్ చేస్తున్నాను. తాడు తీసుకొచ్చావుగా. సీతక్క ఓ తెగ కంగారు చేసేస్తోంది. త్వరగా ఇచ్చే అత్త. సైలెంట్ గా మెళ్ళో వేసుకుని వెళ్ళి కూర్చుంటాను. ఇచ్చే అత్త. మాట్లాడవేంటత్తా? మౌనంగా ఉంటావేంటి? ఎవరు మనల్ని చూడకముందే తాళిపొట్టిలా ఇవ్వత్తయ్యా. తాళి దొరకలేదు దాక్షాయిని. అలా అనకత్తయ్య. ఇప్పుడు గనక నా మెళ్ళో తాళిబొట్టు లేకపోతే నా కొంప కొల్లేరైపోతుంది. ఇప్పుడు పూజ ఆగిపోవడానికి కారణం నేనే అంటారు. నిన్న నా భర్తకి జరిగిన యాక్సిడెంట్ కి నా మెళ్ళో తాళిబొట్టు లేకపోవడమే కారణం అని చెప్తారు. భవిష్యత్తులో ఇంట్లో ఏ అనర్థం జరిగినా నా మెళ్ళో మాంగళ్యం లేకపోవడం వల్లే అలా జరిగిందని అందరూ దిప్పి పొడుస్తారు. నీకు దండం పెడతానత్త. తాళి తెలియదని చెప్పి నా గుండెల్లో బాంబు పేల్చేశా. అత్తయ్య, నువ్వు జోక్ చేయట్లేదు కదా? ఇచ్చే అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నేనేమీ హాస్యం ఆడట్లేదే కోడలి పిల్ల, నిజమే చెప్తున్నాను. ఖచ్చితంగా దొరుకుతుందని నమ్మకంగా చెప్పావు కదా అత్తయ్య. తీరా పూజ దగ్గర కూర్చునే సమయానికి దొరకలేదంటే నా పరిస్థితి ఏంటత్తయ్య? గట్టిగా ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా అత్తయ్య. అయ్యో, నా సాయశక్తిలా ప్రయత్నించానే అమ్మాయి. కానీ అచ్చు నీ మెళ్ళో తాళికి పోలిన నగ ఎక్కడా దొరకలేదు. ఇదేంది సరస్వతక్క? పూజ కొట్టొచ్చి బయటేదో మంత్రాలు చేస్తుంది. వాళ్ళ బాలకం గమనిస్తూ ఉంటే ఏదో గూడు పుట్టని చేస్తున్నారు అనిపిస్తోంది. వెళ్ళి తేల్చుకుందాం పద. ఇప్పుడు నా మెళ్ళో తాళి లేదంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారత్తయ్య. ఇంతసేపు గిల్టు తాళిని తెస్తావని ఆశగా ఎదురు చూశాను. ఇప్పుడెలా అత్తయ్య? ఏంటి, నీ మెళ్ళో తాళి లేదా? గిల్టు నగలేసుకొని పూజలో కూర్చుందాం అనుకున్నావా? మీరిద్దరూ కలిసి నీ మెళ్ళో తాలిపొట్టు లేదని ఎవ్వరికి ఎరకనేయకుండా కథ నడిపించాలనుకున్నారా? సరస్వతి, చిట్టి, మీ ఇద్దరు ఈ సంగతి ఎవరి దగ్గర నోరు జారొద్దు ప్లీజ్. అసలు నీ మెళ్ళో ఉన్న తాళి నువ్వెలా జారు విడుచుకున్నావు? దాన్ని ఎందుకు తీసావు? అసలు ఎలా పోయింది? కొంపదీసి నువ్వు తాళి తీసేసినావు కాబట్టే శంకర్ బాబుకి యాక్సిడెంట్ అయిందా అక్క?
అట్లెట్లా తీసినావక్క? హే, మీరిలా కొత్త డౌట్లు పెట్టి నా బతుకుని బుగ్గిపాలు చేయకండి. నా సంసారాన్ని సర్వనాశనం చేయకండి. మీకు దండం పెడతాను. సరస్వతి, ఈ విషయాన్ని ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వమంటే సైలెంట్ గా మొహాలు చూసుకుంటారేంటి? మీ బావ నన్ను వెలగొట్టడం మీకు సంతోషమా చెప్పండి. ప్లీజ్ మాట ఇవ్వండి. సరే దాక్షాయిని, టెన్షన్ పడుకో, మేమెవ్వరికి చెప్పంలే. సరే దాక్షాయనక్క. కానీ మేమైతే ఎవరికి చెప్పం. మంచిగానే ఉంది. మరి పూజ దగ్గర మాంగళ్యానికి పసుపు కుంకుమ రాయాలి కదా. అప్పుడైనా నీ మెళ్ళో తాళి లేదని అందరికి ఎరికైతుంది కదా. మరి అప్పుడేం చేస్తావు? అది తెలియకనే టెన్షన్ పడి చేస్తున్నాను చిట్టి. ఇదిగో అత్తయ్య ఏమో నా మెళ్ళో ఉన్న తాళిబొట్టు లాంటిది నకిలీ తీసుకొస్తానని వెళ్లి దొరకలేదని ఒట్టి చేతులతో వచ్చింది. ఈ రోజు నాకు మూడినట్టే. ఎహె, ఓ బెంబేలెత్తిపోకో. ఈ కాంతమ్మ ఉండగా నీకు బాధ రానిస్తుందా? ఏం చేస్తావత్తా? పూజని ఆపేస్తా. పూజను ఆపేస్తే నిన్నెవ్వరూ అడగరు. తాళి విషయం తెలిసిపోతుందనే భయమూ నీకుండదు. 2-3 రోజుల సమయం దొరుకుతుంది కాబట్టి ఈలోగా గిల్ట్ది ఎక్కడో చోట వెతికి పట్టుకోవచ్చు కదా. వ్రతం ఆపడానికి మేం ససేమేరా ఒప్పుకోం. నీకు నీ మొగుడు ముఖ్యమో కాదో నాకు తెలియదు గాని దాక్షాయిని, మాకైతే మా భర్తల క్షేమమే ముఖ్యం. పూజ ఆపేస్తే గనక నీ మెళ్ళో తాళి లేదు అనే విషయం నేను వెళ్లి సీతకి చెప్పేస్తాను. ఏ, ఇప్పుడే కదా నాతో చెప్పనని మాట ఇచ్చారు, అప్పుడే మాట తప్పుతారా? నీకిచ్చిన మాట కంటే మా మొగుళ్ళ ప్రాణాలే మాకు ముఖ్యమక్క. పూజ ఆగితే సీతకి నిజం చెప్పుడైతే గ్యారెంటీ. మీకు దండం పెడతానే, అలా మాట్లాడొద్దు. ఇది గనక సీతకి దాని మెళ్ళో తాళి లేదు అని చెప్తే నాకే ఎసరొస్తుందే. పూజ ఆపాలంటే అందరినీ ఆపేస్తానని కాదే, దాక్షాయిని వరకు వ్రతంలో కూర్చోకుండా ఆపేస్తానని చెప్తున్నా. అలా ఎలా ఒక్కదాన్నే ఆపుతావత్తా? వ్రతం అంటే అందరూ కలిసి కూర్చొని చేసేది కదా. పూజారి హారతిచ్చే టైంకి దాక్షాయినికి మంట అంటుకునేలా చేస్తాను. ఇది స్పృహ తప్పి పడిపోయినట్టు నటిస్తుంది. తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెడతారు. వ్రతం అంతా పూర్తయ్యాక లేస్తుంది. ఇక మీకెవరికి అభ్యంతరం లేదు కదా? మాకైతే అభ్యంతరం ఏం లేదు. కానీ పూజ ఆగితే మాత్రం సీతకి నిజం చెప్పేస్తాం. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పదక్క. చిట్టి, అత్తయ్య, చీర తగలబడ్డమంటే నాకేదన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. ఈ భయం నువ్వు తాళి తీసే ముందు ఆలోచించాలే కోడలి పిల్ల. మాంగళ్యాన్ని కాపాడుకోవడం అంటే అంత తేలికనుకున్నావా? కొన్నిటి నుంచి బయటపడాలంటే తెగింపు తప్పదు. నీ సమస్య నుంచి గట్టెక్కించే పూచి నాది. అమ్మా, టైం అవుతుంది, త్వరగా రండి. అదిగో పంతులు గారు పిలుస్తున్నారు, పద పద రా. అమ్మా, కంకణాలు కట్టుకోండి. సీతమ్మ, మీరు కట్టుకోండి. అమ్మా సీతమ్మ, దాక్షాయణం వస్తే పూజ ప్రారంభిద్దాం. శంకర్, దాక్షాయిని తీసుకురా. అలాగే వదినా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పద ఆనస్వన్నోతిభిస్సిద్ధ సాధనం మహాగణాధిపతియే నమః. కాంతమ్మత్త ఎంత భరోసా ఇచ్చినా మెళ్ళో తాళి లేదని దాక్షాయణి గుండె దడగానే ఉంటుంది కదా. పూజలో కూర్చోలేక గదిలో టెన్షన్ పడుతుందేమో. అట్లనే అయ్యుంటే సరస్వతక్క. కాంతమత్తని నమ్మనీకి ఈగో మొత్తం పూజా పనికి చూసిందనుకో, దాక్షాయణక్క మెళ్ళో తాళి లేదని సీతక్కతో చెప్పేద్దాం. అలాగే. అమ్మో, ఈ టెన్షన్ కి నా గుండె ఆగిపోయేలా ఉంది. ఏం చేయాలి? అమ్మా, ఇప్పుడు ఈ కాంతమ్మత్త పూజ ఆపకపోతే అసలు నా పరిస్థితి ఏంటి? దాక్షాయణి, అక్కడ పూజ మొదలవుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ అందరూ పిలుస్తున్నారు. ఏం లేదండి, వస్తున్నాను, మీరు వెళ్ళండి. వస్తున్నాను కాదు, నీకోసమే అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పద. ఏంటి ఇక్కడే ఆగిపోయావు? రా, తొందరగా రా. అయ్యో దేవుడా, రా. శంకర్ బాబు, దాక్షాయణమ్మ కంకణం కట్టునాయన. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అలాగే రామరాజు గారు. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో స్తుమ్సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం ఏషాం ఇంది వరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ధాతా పురుషాజముదాయ హర్షక్రః ప్రవిద్వాన్ ప్రశతస్రః తమేవం విద్వానమృతః భవతి నాన్యః పంధాయ నైవిద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరంపదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం. సీతమ్మ, గణపతికి పూజ చేయండి. అమ్మా, ఈ అక్షంతలు వాళ్ళకి ఇవ్వండి. అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. కరం శ్రీకరం శివం శంకరం మృత్యుభీకరం మహేశ్వరం. జయ జయ గణేశ, జయ జయ గణేశ, జయ జయ గణేశ గణేశ. విధ్వంసహరం విద్వేషహరం శూలాయుధకర శుభంకరం. గం గం గణేశ, గం గం గణేశ, గం గం గణేశ గణేశ. శక్తి అమ్మా, గణపతి పూజ పూర్తయిపోయింది. మీరంతా నిలబడి అమ్మవారికి దండం పెట్టుకుని మనసులో కోరికను చెప్పుకొని మీ మీ భర్తల పాదాలకు నమస్కరించుకొని తాళి కళ్ళగత్తుకుని కూర్చుంటే గౌరీ వ్రతం ప్రారంభిస్తాను. దీర్ఘ సుమంగళి బాబా.
అమ్మా మీరందరూ కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. అమ్మా అమ్మవారి దగ్గర పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. అంటుకోవడమే కావాలి, ఎవరికంటుకుంటే ఏంటి? వదినా, చీరకి మంట అంటుకుంది. వెళ్ళి నీళ్ళు తీసుకురండి. మంటలు జాని. వదినా, అయ్యో వదినా, నీళ్ళు. సీతక్క గారు, నెమ్మదిగా. సీత, నీకేం కాలేదు కదా? వదిన నీకేం కాలేదు కదా? అమ్మయ్యా, శుభమాని వ్రతం చేస్తుంటే ఇలా అయిందేంటి? అయ్యయ్యో, అపశకునం. ఇదేదో పెద్ద అనర్థంలా ఉంది. అంతా అయిపోయింది పంతులు గారు. చీరకి మంట అంటుకుంటే ఇక పూజ ఎలా చేస్తుంది పంతులు గారు? 4 రోజులాగి అప్పుడేదైనా మంచి ముహూర్తం ఉంటే ఆలోచించొచ్చు పంతులు గారు. మన కర్మెంటో ఇలా తగలడింది. అమ్మవారి వ్రతం మొదలు కాకముందే పూజ ఆగిపోయింది. సరస్వతక్క, ఈ ముసల్దే మనతానొక ముచ్చట చెప్పి ఈడ ఓవర్ యాక్షన్ చేసి మొత్తం పూజ ఆపాలని చూస్తుంది. చూస్తూ మన మొగుళ్ళకి ప్రమాదం తెచ్చుకుంటామైంది. చీరకి నిప్పంటుకున్నంత మాత్రాన పూజ ఎలా ఆపుతారు? మా భర్తల్లో ఒకరికి మృత్యుగండం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు. జరిగిన ఆటంకానికి పరిహారం చేసి వ్రతాన్ని పూర్తి చేద్దాం. తెలిసి తెలియకుండా మాట్లాడకు సరస్వతి. ఇలా ఆవేశం వచ్చిందని పూజలు చేస్తే అది ఇంకో పెద్ద ప్రమాదానికే దారి తీస్తుంది. 2 రోజులు ఆగి పూజ చేసుకుంటే నష్టం ఏంటి? కావాలని నువ్వే నిప్పంటించి ఎందుకత్త ఎన్ని డ్రామాలు?
అవ్వా 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 నేను చేరేందుకు అంటుకునేలా చేస్తాను. నాకేంటి అవసరం? ఎవరి అవసరాలేందో ఇప్పుడు తేలుస్తాం. వీళ్ళిద్దరూ నా కొంప ముంచేలా ఉన్నారు. ఏమైంది మీ ఇద్దరికి? పెద్దవారిని పట్టుకుని ఏంటా మాటలు? కావాలని అత్తయ్య ఎందుకు పూజ ఆపుతారు? అనుకోకుండా మంటలు అంటుకుంటే అది అర్థం చేసుకోకుండా ఎదుటి వాళ్ళని తప్పు చేసి వాళ్ళ గుండెల్లో ఎందుకు మీ ఇద్దరు మంట పెడుతున్నారు?